అన్న ఇంకో టాపిక్ చూసుకుంటే గడ్డం రాజు. ఇతను అంటే ఒక అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని, మళ్ళా ఆ అమ్మాయి అంటే కొన్ని ఇష్యూస్ వల్ల ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అంటే తప్పెవరిది? అసలు ఎందుకు చనిపోవాల్సొచ్చింది అతను? ఫస్ట్ ఆ వీడియోలో నాకు కనిపించిన మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్ క్రైసిస్. హ్మ్. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనేది కనిపిస్తా ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడే మనిషి మైండ్ 10 రకాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ రీజన్ ఆర్థిక ఇబ్బందులే. దాని తర్వాతే వాళ్ళు తిట్టారనో వీళ్ళు కొట్టారనో ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లోన్ యాప్స్ వేధింపులు, ఆత్మహత్య, అవును. లేదా బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్య, అన్నిట్లోనూ లాస్ట్ బాటమ్ లైన్ ఫైనాన్షియల్ క్రైసిసే. హ్మ్. బెట్టిలో డబ్బులు పోయాయి కాబట్టి, మళ్ళీ నీ దగ్గర లేవు కాబట్టి, వచ్చే ఇది లేదు కాబట్టి హ్మ్. చనిపోయావు. ఓకే. ఆ అప్పులోడు అడుగుతున్నాడు, ఇవ్వడానికి నీ దగ్గర లేవు, వాడు కరుస్తాడు కూడా. హ్మ్. మరి ఇచ్చినోడు నువ్వు ఇచ్చేటప్పుడు వాడు దేవుడేగా, అవును. అడగడానికి వస్తున్నావు వేధింపు దెయ్యం అయిపోతుంది. అవుతుంది. అంతే, వాడికి డబ్బే కదమ్మా. అంతే కదా. నేను వీళ్ళనైతే ఎంకరేజ్ చేయను. ఎందుకంటే నీ అవసరం తీరినప్పుడు వాడు నీకు బాగానే ఉన్నాడు, బతుకులాడుకుంటావు. తర్వాత వాడు అడిగినప్పుడే నువ్వు ఏదో అనిపిస్తుంది. అట్లా చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఓవరాల్ గా ఫైనాన్షియల్ క్రైసిస్. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇతను కూడా చెప్పింది ఇదే. ఎందుకు నీకు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందంటే, ఈ అబ్బాయి యూట్యూబ్ మీద బతికే అబ్బాయి. అవును. ఫోక్ డాన్స్లు అవి గట్రా చేసేవాడు. వరంగల్ వెళ్తాను 4 రోజులు షూట్ ఉంది, వైజాగ్ వెళ్ళొస్తా 4 రోజులు షూట్ ఉంది అని వస్తావు. 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఆ పాట ఎప్పుడైతే విడుదల అయిద్దో చూస్తే అందులో అమ్మాయితో నువ్వు వాటేసుకున్నట్టు, ఎగిరేసినట్టు, దునికేసినట్టు ఉంటాయి. ఆ పిల్ల ఏమో లవ్ మ్యారేజ్ చేసుకుంది. యాక్చువల్లీ లవ్ మ్యారేజ్ అంటే లవ్ చేసినప్పుడు తెలియదా ఇవన్నీ ఇతను అవి చేస్తాడు కదా. లవ్ మ్యారేజ్ చేసింది. తర్వాత ఏమో అనుమానం పెరిగింది నీకు. నువ్వు వాళ్ళతో వీళ్ళతో తిరుగు, నువ్వు ఫోక్ డాన్సులు చేయొద్దు అన్నావు. పైగా ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా రామ్ రాథోడ్కి మొన్న మిస్ ఇండియా, మిస్ వరల్డ్ జరిగినప్పుడు రాను బొంబాయికి రాను పాట వేశారు. దానికి ఆ ఫారినర్స్ కూడా రాన్యూ అని డాన్స్లు వేశారు. ఆ పాట ఎక్కడికో వెళ్ళిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 560 million ఎంతో ఇంటర్నేషనల్ రేంజ్ మా. ప్రపంచం అంతా చూస్తుంది కదా మిస్ వరల్డ్. అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ పిల్లోడు ఇప్పుడు అదృష్టం బాగుండి బిగ్ బాస్ వచ్చాడు. రేపటి రోజు ఇంకా మంచి కెరీర్ ఉంటది. దుబాయ్ లో అవార్డు కూడా ఇచ్చారు మనోడికి. నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్తా ఉంటాడు. ఎవడు రాము రాథోడు? ఇప్పుడు ఈ అబ్బాయి సాంగ్స్ చేసుకునే అతనే. ఈ గడ్డం అబ్బాయికి సేమ్ అదే ఫీల్డ్ కదా, అదే ఫ్యామిలీ కదా, అదే ఫీల్డ్. నెక్స్ట్ నిన్న బిగ్ టీవీ వాళ్ళు అనుకుంటా అక్కడ ఫోక్ నైట్ అవుట్ పెట్టారు. అవునవును, అన్ని రకాల ఫోక్లు వచ్చారు. మంగ్లీ కూడా ఫోక్ సాంగ్ నుంచేగా ఇప్పుడు ఇంత పెద్ద మంగ్లీ అయింది. రామ్ మిరియాల కూడా ఏదో సాంగ్స్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకునేగా ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు పాడుతున్నాడు. ఎప్పుడు ఎవరికి రాత టర్న్ అవుతుందో చెప్పలేం. అట్లా వెళ్తారు. కనీసం కనకవ్వకు వచ్చిన గుర్తింపు కూడా ఈ అబ్బాయికి రాలా. అవును, రాజుకి రాలేదు. ఇతను చేస్తున్నాడు పాటలు, మరి రాలా ఎందుకో. కనీసం ఆ బాధపడకు బెంగపడకు వచ్చినంత కూడా ఈ అబ్బాయికి రాలేదు కదా. పాటలు బాగానే ఉంటాయి కదా, హిట్ రాలా. అంటే ఇట్లా చూడగానే గుర్తుపట్టేలాగా ఆయనకు అదే తెలుసు. నువ్వేమో చేసావు, అత్తమామల్ని కూడా తెచ్చి ఇంట్లో పెట్టేశావు. అప్పుడు ఏంటి, నిన్ను ఎందుకు వాళ్ళని తెచ్చావంటే మా గొడవలు అవుతున్నాయి, నన్ను సరిగా చూసుకోవట్లేదు, తిడుతున్నాడు, కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడు అంటే ఏంటో ఇక తెలియదు. ధైర్యం కోసం నీకున్న ఆడపిల్లకున్న ధైర్యం వాళ్ళ అమ్మ నాన్నలే తెచ్చి పెట్టుకుంటావు. నిన్ను పోషించడమే పాపం వీడికి కష్టం అయిపోయింది. అంతన్నీ పోషించాలి. పైగా అత్తమామలు కాబట్టి సండే నాన్ వెజ్ ఉండాలి, రెగ్యులర్ ఇంకేదో ఉండాలి. మావకు పొరపాటున అలవాటు ఉంటే అది కూడా తెచ్చిపెట్టాలి, ఇన్ కేసు ఉంటే. ఉందని నేను నాకు తెలియదు కాబట్టి, బట్ చెప్తున్నా ఫ్రీగా కనుక్కోవాలి ఎందుకులే. మామూలుగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ మాట్లాడుకుంటే. అండ్ ఇంకొకటి, ఈ అబ్బాయిని వాళ్ళు కూడా నువ్వు చచ్చిపో అని అనరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వు ఖాళీకి కూర్చోక ఏదో ఆ అబ్బాయి మైండ్ సెట్ ఎలా మారిపోయింది అంటే, నేను ఇల్లరికంకి వచ్చిన ఫీల్ అనేది వచ్చింది కదా. అది ఎందుకు వచ్చింది అంటే, ఫస్ట్ పని చేయి అన్నావు, నాకు నచ్చిన పని చేస్తా అంటే వద్దన్నావు, ఏదో ఒక పని చేయమన్నావు. జెప్టో జొమాటోలు చేశాడు. జెప్టో ర్యాపిడో జొమాటోలు అన్ని చేశాడు. ఇవన్నీ చేసి సంపాదించుకున్నాడు. బట్ అండ్ రూట్ అది కాదు కదా. వీలైనంతవరకు సంపాదించి పెట్టాడు. ఆ అబ్బాయి మైండ్ ఇంకో రకంగా ఉంది. ఏంటి నువ్వు సంపాదించు, కాలికి ఇంట్లో కూర్చున్నావు, పెళ్ళి అయింది. ఇప్పుడు పెళ్లి కాకపోతే ఎరా దున్నపోతులా ఇంట్లో కూర్చున్నావు, రేపు నిన్ను పెళ్ళి ఎలా చేయాలంటారు. పెళ్ళయ్యాక ఎరా దున్నపోతులా ఇంట్లో కూర్చున్నావు, వాళ్ళని ఎలా పోషిస్తావు అంటారు. ఇట్లా ఎలా ఉండాలంటే అవతల మనిషికి ఆలోచింపజేసి
వాడిలో కొత్త అంటే అవును కదా, వేరే యాంగిల్ రావాలి. అవును కదా, నిజమే కదా, రేపటి రోజు పిల్లలు పుడితే ఏంటి పరిస్థితి, అది కదా, నేను సంపాదించాలి కదా అనే మూడ్ రావాలి మైండ్ కి. అట్లా కాకుండా నువ్వు తిట్టే తిట్లకి చచ్చిపోవాలనిపిస్తుంది మనుషులకి. అంటే మీరు ఎట్లా తిడుతున్నారంటే ఈ మధ్య కాలంలో తిట్లని వీళ్ళని తిట్టట్లా. అంటే నిన్న గౌతమి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. మీ అమ్మ అట్లాంటిది కాబట్టి నువ్వు పుట్టావు, మీ అన్న అట్లాంటోడు, మీ అయ్యి ఇట్లాంటోడు, నీ బతికి ఇట్లాంటిది, చూడు మా ఈ మీద పడ్డావు, మా నాన్న తెచ్చిన పైసలతో ఈ వారం నేను బియ్యం వేసా, మా అమ్మ తెచ్చిన డబ్బులతో అది చేసా, నేను సంపాదించిన దాంతో ఇది చేసా, నువ్వెందుకు, నీ బతికేందుకు, సావచ్చు కదా దేని కింద అన్నబడి, ఇలాగే మాట్లాడతారు. కొంచెం ప్రతి తెలంగాణ ఇళ్లలో ఖాళీగా ఒకడు కూర్చున్నాడు అంటే, పైగా వాడికి తాగుడు అలవాటు ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి లాంగ్వేజ్. నీ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నీ మొగుడిని చంపాలని కాదు, వాడు సంపాదించాలని. వాడికి నచ్చిన సంపాదన నీకొద్దు, ఎందుకంటే అందులో నీకు మళ్ళీ ఒక అనుమానం అనేది ఒకటి వచ్చింది, వాడు వాళ్ళతో తిరుగుతున్నాడు వీళ్ళతో తిరుగుతున్నాడేమో అని. అట్లాంటివి ఉన్నప్పుడు వాడు హ్యాపీగా ఫోన్లు మాట్లాడుకోలేడు. అబ్బాయికి ఫోన్ చేసి నా పిల్లం ఇట్లాంటిదని చెప్పలేడు కదా, చెప్పలేడు. అమ్మాయికి ఫోన్ చేస్తే అనుమానం, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసినప్పుడల్లా బాగున్నావా అంటే బాగున్నానని చెప్పుకోలేడు. ఏం చేస్తాడు? ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఆ వీడియోలో కనబడింది. అదంతా చూసి లాస్ట్ ఫైనాన్షియల్ మెయిన్ ఇబ్బంది, ఫైనాన్షియల్ ఇబ్బంది. వాళ్ళకు కూడా కావాల్సింది అదే. మా కూతురు రేపు ఎట్లా పోస్తారు, పిల్లలు పుడితే ఎలా పోషిస్తాం, రోజు అత్త మామ కూడా అడుగుతారు, తప్పేం లేదు అడగడంలో. కానీ అది అవతల మనిషిలో ఆలోచన కలిగజేసేలా ఉండాలి తప్ప నీ మైండ్ మొత్తం చెడిపోయి అసలు ఈ జీవితమే నాకు వద్దు, ఇక నేను చచ్చిపోతేనే బెటరు, నాకు ఇంత. ఆ వీడియోలో పాపం ఎవరన్నా ఒక్కసారి తలుపు తీస్తే బాగుండు అనిపించింది. ఆమె బతుకమ్మకి వెళ్ళింది, 100% 12 దాటితే కానీ రావు. ఆడసేపు ఆడతారు కదా పెద్ద బతుకమ్మ. ఖాళీగా ఉన్నాడు, అమ్మ నాన్నలు అక్కడ లేరు, ఏదో ఇంట్లో ఉన్నాడు. ఎవరన్నా వచ్చి తలుపు కొట్టినా బాగుండు అనుకున్నాం. ఆ చీర తెచ్చాడంట ఆమెకి, దాంతోనే ఊరేసుకొని చనిపోయాడు. అప్పుడు చెప్తుంటే కూడా పాపం బాధేసింది. మా బాపు, మా అన్న, ఓ పెద్ద ఫ్లెక్సీ ఉంది, పెళ్లి నాటి ఫ్లెక్సీ, అందరినీ పరిచయం చేస్తున్నాడు, వీళ్ళు సారీ అంటున్నాడు. వాళ్ళకు కూడా కొంచెం ఉంటది. మళ్ళీ ఈ అమ్మాయిని తిట్టాడు, ఏమని, నీకు మొగోళ్ళు సెట్ అవ్వరు. ఇక్కడ నేను ఆమెను తప్పన్ను, ఇతన్ని తప్పన్ను. భార్య భర్తలు అన్నాక భర్త బాగా సంపాదించాలన్న కోరిక భార్యకు ఉంటది, అలా అని వాడు చావాలనైతే ఈమె కోరుకోదు. ఇట్లుంటది. అండ్ నెక్స్ట్ మొన్న అంత్యక్రియలకు రాలేదు అనే ఒక కంప్లైంట్ వచ్చింది. దానికి రీజన్ ఏంటంటే ఇతను వీడియోలో ఆమె వల్లే అని అలా బల్లగుద్ది చెప్పాడు. ఎమోషన్ అయితే కొడతారు కదా, అందుకు రాలేదు తను, అంతే. రాకపోయినందుకు మళ్ళీ అసలు ఆమెకు ప్రేమే లేదు అందుకే రాలేదని మాట్లాడొద్దు. ఎందుకంటే తను వెళ్తూ కంప్లైంట్ రేస్ చేశాడు. ఆ కంప్లైంట్ ఏంటంటే చాలా ఎమోషనల్ గా వెళ్ళింది. పైగా అతనికి ఉన్న ఈ ఫోక్ ఫాలోయింగ్ వీళ్ళందరూ కూడా పాపం బాధపడుకుంటూ పాటలు పాడారు. ఆమెని చాలా మంది తిట్టుకున్నారు కూడా. ఇంకా ఇతని కుటుంబీకులు ఖచ్చితంగా తిట్టుకుంటారు, నీ వల్ల నా కొడుకు చచ్చిపోయాడు చూడు అని. పైగా ప్రాణం కూడా పోయింది కాబట్టి. సో మనం కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి. ఇప్పుడు అది వాళ్ళ పర్సనల్ సమస్యమా, ఆయన ఎంత సంపాదించుకుంటాడో ఏంటనేది, ఏం చేసి సంపాదించుకుంటాడో అని. అండ్ ఈ రాము రాథోడ్ వాళ్ళని చూసినప్పుడు కూడా వీళ్ళకి కొంచెం ఫీలింగ్ కలుగుతుంది. అంటే అరే వాడికి కూడా సుడి తిరిగింది, వీడికి తిరిగింది, నాకు తిరిగితే బాగుండు ఒకసారి అని అనిపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నీతోటోడే కదా వాడు, చూడు ఎంత బాగున్నాడో, నువ్వేంది ఇట్లున్నావు అని మళ్ళీ తిడుతూ ఉంటారు. వాడేం చేస్తాడు పాట సరిగ్గా పోకపోతే? మెగాస్టార్ అవ్వలేరు కదా. ఇప్పుడు పాపం ఇతన్ని నమ్మి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు కూడా ఉన్నాడు, కొంతమంది సాంగ్స్ చేయించే వాళ్ళు ఉన్నారు. కాకపోతే చేయొద్దని చెప్పావు బలంగా. ఆ యూట్యూబ్ లో కూడా 1,00,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. మంచి ఛానలే. అంటే మినిమం 2,000 రెవెన్యూ రావచ్చు. 2,000 అంటే 1,50,000 కట్టింగ్లు పోను, అంతేగా. 1,50,000తో హ్యాపీగా బతకొచ్చు, మా ప్రాబ్లం ఏం లేదు. ప్రశాంతంగా. బట్ 30,000 వచ్చే వాళ్ళే ప్రశాంతంగా బతుకుతున్నారు. హీ కెన్. పోనీ $1,000 రాని 80,000 70,000 వస్తాయి. దే కెన్ లివ్ హ్యాపీలీ. చిన్న రెంట్ కట్టుకోను, పిల్లలు పుట్టినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు, సేవింగ్స్ ఉంటాయి. బట్ అదే ఆయన ఏంటంటే సంపాదన కూడా వద్దు నాకని కృంగిపోయాడు. నాకు అసలు నాకు జీవితమే వద్దు, మిమ్మల్ని తిడుతుంది, అమ్మాయిలను తిడుతుంది, అందరిని తిడుతుంది, నాకేమో ఇల్లరికం వచ్చిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నుంచా పోలేను, పోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంటికి వెళ్ళైతే వాళ్ళకి భారం అవ్వలేడు, అప్పులు చేయలేడు, మరి ఇంకేంటి నెక్స్ట్ ఏంటి కృంగి 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 ఇలా అయింది.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.